హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో నా కప్ కేక్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. సో 6 కప్ కేక్స్కి నేను మెజర్మెంట్ అయితే ఇస్తున్నానండి. సో మీరు దానికి తగినట్టు 12 ఆర్ 24 అంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ టిప్స్ అండ్ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫుల్ వీడియో చూసేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ బౌల్లో మనం మైదా 60 గ్రామ్స్ అండ్ బేకింగ్ పౌడర్ 2 గ్రామ్స్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో మనం షుగర్ 60 గ్రామ్స్ అయితే వేసుకోవాలి. సో నేను పౌడర్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అన్సాల్టెడ్ బటర్ 40 గ్రామ్స్ అండ్ మిల్క్ 30 గ్రామ్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ బటర్ అండ్ మిల్క్ అయితే మనం మెల్ట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్స్ చేయడానికి ముందు మనం ప్రీహీట్ చేసుకోవాలి ఓటీజీ. సో 180 డిగ్రీ సెల్సియస్లో 2 రాడ్స్ మనం ప్రీహీట్ చేసుకునేటప్పుడు 2 రాడ్స్ అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఫర్ 10 మినిట్స్. సో 10 మినిట్స్ మనకి ప్రీహీట్ అయ్యేలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని 1 ఎగ్ అండ్ వెనిలా ఎసెన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. సో 4 గ్రామ్స్ అయితే నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా 1 బై 1 మనం తీసిపెట్టిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కప్ కేక్స్కి బ్యాటర్ ఫుల్గా ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే లంప్స్ లేకుండా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం మెజర్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇందులో యాడ్ చేసి మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా మనం మంచిగా మిక్స్ చేసేసేయాలి. సో నెక్స్ట్ అంతేనండి, ఇది మనం ఇలా నేను పైపింగ్ బ్యాగ్లోకి అయితే నేను తీసుకొని నెక్స్ట్ మన మౌల్డ్స్లో నేను వేసేస్తున్నాను. ఇలా హాఫ్ కప్కి మాత్రమే మనం బ్యాటర్ని ఫిల్ చేయాలి. దెన్ ట్రేని మనం ఓటీజీలో ప్లేస్ చేసేసి బేక్ చేసేటప్పుడు 160 డిగ్రీ సెల్సియస్లో లోవర్ రాడ్ మాత్రమే మనం ఆన్ చేసుకోవాలన్నమాట. సో 15 మినిట్స్కి నేను టైమర్ ఆన్ చేశాను. నా ఓటీజీలో 15 మినిట్స్కి బేక్ అవుతుందండి. సో ఈచ్ ఓటీజీ అయితే టైమర్ డిఫర్ అవుతుంది. సో మీరు ఫస్ట్ 12 మినిట్స్కి పెట్టి చూడండి, ఇంకా బేక్ అవ్వలేదు అంటే మీరు 5 మినిట్స్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు టైంని. సో నెక్స్ట్ ఇలా మనం కూలింగ్ ట్రేలో తీసి పెట్టుకోవాలి. కూల్ అయ్యాక ఇంకా సర్వ్ చేయడమే. సో మీకు ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే బేకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు టాటా బాయ్, టేక్ కేర్.